సార్ నమస్తే అండి. నమస్తే. చిరంజీవి గారు సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి. ఆయనే చెప్తూ ఉంటారు, "నేనొకరిని ఏమి అనలేను, నేను అనిపించుకోలేను. మృదు స్వభావి, కాస్త కూల్ పర్సన్" ఇలా చూస్తూ ఉంటాం. బట్ కొన్ని కొన్ని సందర్భాలలో చిరంజీవి గారిలోని సెకండ్ యాంగిల్ కూడా చూస్తూ ఉంటాం. అండ్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో జరుగుతున్న ఈ వివాదాలు, డిస్ప్యూట్స్ ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, మొన్న 'జానీ మాస్టర్' ఆ విషయంలో కూడా కూర్చోబెట్టి, వాళ్ళ మధ్య సఖ్యత కుదిర్చడం చూసాం మనం. కొన్ని ఫోటోస్ కూడా రిలీజ్ అయ్యాయి చూసిన సందర్భం. అవును. కానీ అప్పుడప్పుడు కాస్త అగ్రెసివ్‌నెస్‌ని కూడా చూస్తాం. అదే జరిగింది మొన్న. డైరెక్టర్స్ పైన ఆయన కాస్త కోపం చూపించారు. కోపం చూపించడం కాదండి. కొంచెం వార్న్ చేశాడు అంతే. హ్మ్. అంటే 'కొరియన్ కనకరాజు' సినిమా ఆయన చూసాడు. చూసిన తర్వాత ఆయనకు అనిపించిన విషయం చెప్పాడక్కడ. అంటే ఈ సినిమాకి ఆయన ఒక బడ్జెట్ అనుకున్నాడు. ఇంత అయ్యుండొచ్చు అని అనుకున్నాడు ఆయన. హ్మ్. ఆయన ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి. అది వీళ్ళతో చర్చించినప్పుడు అంత కాలేదు అనేది తెలిసింది. వాళ్ళు అధికారికంగా చెప్తున్నది 30, 38 మధ్య అయ్యింది దానికి అనేది. ఇంతకంటే ఎక్కువ అయి ఉంటుందనేది ఆయన అంచనా వేశాడు. ఆ అంచనా కాదు అనేది అర్థమైన తర్వాత దాన్ని వేదిక మీద మాట్లాడాడు ఆయన. ఇప్పుడు సినిమా అనేది డైరెక్టర్ సెంట్రిక్‌గా మారిపోయింది. ఇదివరకు ప్రొడ్యూసర్ కీలకంగా ఉండేవాడు. ఇప్పుడు డైరెక్టర్ కీలకం. ఒక దశలో రైటర్ ఒకడిని పెట్టుకుని ఒక ప్రొడ్యూసర్ ఒక కథ రాసుకునేవాడు. రాసుకుని ఆ కథ ఏ డైరెక్టర్ అయితే బాగా తీస్తాడో ఆ డైరెక్టర్ని తీసుకొచ్చి ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి కూడా జీతాల వారీగానే ఇచ్చి, ఇంత జీతం ఇచ్చి ఆ పనిచ్చేవారు. రెమ్యూనరేషన్లే ఉండేవి మొదటి నుంచి. అదే మీన్స్ కాకపోతే అదే. పర్మనెంట్ ఆర్టిస్టులు కొంతమంది ఉండేవారు, స్టూడియో ఆర్టిస్టులని. హ్మ్. అది స్టూడియోలో గొడవ. విజయ, వాహిని అలాంటి కంపెనీలు వాళ్ళు అది మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ పంచాయతీ నడుస్తున్నటువంటి రోజుల్లో ప్రొడ్యూసర్ కీలకం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రైటర్ అనేవాడు చచ్చిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో రైటర్ లేడు. అవును. డైరెక్టర్ గారే రైటరు అన్నీ. కదా! డైరెక్టర్లే పాటలు కూడా రాసుకుంటున్నారు. లిరిసిస్టులు కూడా ఉండరు భవిష్యత్తులో. కనుక రైటర్లు వెళ్ళిపోయారు, లిరిసిస్టులు వెళ్ళిపోయే కథ, పరిస్థితి స్క్రీన్ ఉంది. ప్లే, దర్శకత్వం అన్నీ డైరెక్టర్ పేర్లే పడుతున్నాయి వాళ్ళే కదా సార్. వాళ్ళే అంటే అది కన్వీనియంట్ అనుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి కన్వే చేసి వాళ్ళ దగ్గర నుంచి రప్పించుకుని ఈ గొడవ అక్కర్లేదు. హ్మ్. ఇప్పుడు పాత రోజుల్లో ఆత్రేయ గారి మీద ఒక ఆరోపణ ఉండేది. ఆయన రాసి ప్రేక్షకుల్ని, రాయక నిర్మాతల్ని ఏడిపిస్తాడు అని. అంటే ఆయన విపరీతంగా టైం తినేసేవాడు. ఈరోజు పాట ఇస్తాడు అనుకుంటే ఒక నెల రోజుల తర్వాత ఇచ్చినా ఇచ్చినట్టే. ఆ ఆ లెవెల్లో వేధించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ గొడవ అక్కర్లేదు, వీళ్ళే రాసేసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్రేయ గారు ఉన్నా ఎవడు పట్టించుకునేవాడు కాదు. సో ఈ కండిషన్లో రైటర్ వెళ్ళిపోయిన తర్వాత డైరెక్టర్లే ఒక సబ్జెక్ట్ తయారు చేసుకుని హీరోని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు వాళ్ళకున్న మార్కెట్, వాళ్ళ ఆస్పిరేషన్స్ ప్రకారం దీనిలో కరెక్షన్స్ చెప్తున్నారు. ఈ కరెక్షన్స్ ఇన్కార్పొరేట్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆయనే ప్రొడ్యూసర్ని చూస్తున్నాడు, హీరోనే. హ్మ్. ఆయన దగ్గరికి డేట్స్ కోసం తిరిగే వాళ్ళల్లో ఒకరిని ఇటువైపు మళ్ళిస్తాడు. వీళ్ళు కూర్చుని ఇది కథ, ఇది కథతో సంబంధం లేదు ప్రొడ్యూసర్కి, ప్రాజెక్టే. ఇంత అవుతుంది బడ్జెట్ అంటారు, అంత బడ్జెట్ పెడుతున్నారు, వీళ్ళు సినిమా తీస్తున్నారు. వీళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం, అంటే తమని తాము నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేసుకోవడం కోసం ఖర్చు పెట్టిస్తున్నారు. అందుకని చిరంజీవి గారి గొడవ ఏంటంటే, మీరు ముందే మీ మార్కెట్ ఏమిటి అనేది నిర్ణయించుకోండి. ఏ మార్కెట్ని అడ్రస్ చేయబోతున్నాం మన సినిమా ద్వారా. మీరు తీసే కంటెంట్కి సంబంధం లేని మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్తో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించకండి అని చెప్పదలుచుకున్నాడు ఆయన. మీరు ఏ మార్కెట్ అనుకుంటున్నారో ముందు ఒక ఫ్రేమ్లోకి రండి. వచ్చిన తర్వాత ఎంతలో తీయచ్చు మీ సబ్జెక్టు, ఎంత తగ్గించి తీయచ్చు, ఎఫెక్ట్ ఇవ్వండి. హ్మ్. ఎఫెక్టివ్గా ఉంటూనే కాస్ట్ కటింగ్. ఉదాహరణకి తక్కువ రోజుల్లో షూట్ అయిపోతే డబ్బులు మిగులుతాయి. మీరు డేస్ పెంచుకుంటూ పెడితే ఆ మేర ఖర్చులు పెరుగుతాయి. అలాంటివి చేయకండి. తక్కువ రోజుల్లో సినిమా తీయండి, డబ్బులు మిగల్చండి, ప్రొడ్యూసర్ని నలిపేయకండి అన్నాడు ఆయన. ప్రొడ్యూసర్లను డైరెక్టర్లు నలిపేస్తున్నారు అన్నాడు ఆయన.
అలా నలపకుండా వ్యవహరించాడు. ఎవరి గురించి మాట్లాడాడు ఆయన? మేర్లపాక గాంధీ గారి గురించి మాట్లాడాడు. ఆయన నాకు నేను అనుకున్న లెక్క ఒకటి, వీళ్ళు చెప్పిన లెక్క ఒకటి. కాబట్టి ఈ ఇంత బడ్జెట్లో చేశాడంటే ఇతను రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాడు. ప్రాజెక్ట్ రిస్క్ అవ్వకూడదు అనుకున్నాడు. ఎందుకు రిస్క్ కాకూడదు ప్రాజెక్ట్ అంటే? తక్కువలో చేస్తే అది నష్టం వచ్చినా తక్కువలో బయటపడిపోతారు. అండ్ ఈ మధ్య కాలంలో నిజంగానే కథ అనుకునే టైంకి ఒక బడ్జెట్, దాన్ని ప్రీ ప్రొడక్షన్ వరకు తీసుకెళ్లేసరికి మార్పులు, అదే సెట్స్ మీదకి వెళ్ళేసరికి ఇంటర్వెల్ సీన్ వరకు వెళ్ళేసరికి మొత్తం మారిపోతుంది. అవును, సగం వెళ్ళిన తర్వాత బయటికి రాలేరు, లోపల ఉండలేరు లాంటి పరిస్థితి, చచ్చినట్టు పెట్టాల్సిన పరిస్థితులు. హిట్ అయిందా హ్యాపీనే, ఫ్లాప్ అయితే డిజాస్టర్ ఏమిటి? అయితే ఏంటి పరిస్థితి? ఫ్లాప్ అలా అయిన అయితే సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఏదైనా ఇది రిస్కే. అంటే సినిమా బిజినెస్ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఎవరు చెప్పలేడు. అయితే హిట్ మేకింగ్ ప్రాసెస్లో కొన్ని సినిమాలను పుష్ చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, అది వేరే కూడా. ఈ కొరియన్ కనకరాజు కూడా ఆ కేటగిరీ సినిమానే. కొరియన్ కనకరాజు కావచ్చు, లెనిన్ కావచ్చు, మొన్న చెన్నై లవ్ స్టోరీ కావచ్చు, ఇవన్నీ హిట్ మేకింగ్ ప్రాసెస్లో హిట్ అయినవే. కొంత కనెక్టివిటీ తెచ్చుకుని ఇంకొంచెం బెటర్ డబ్బులు తెచ్చుకోగలిగింది చెన్నై లవ్ స్టోరీ. మిగిలిన సినిమాల రెండు కంటెంట్ లేకపోయినా పుష్ అయిపోయినాయి. ఈవెన్ రాజు వెట్స్ రాంబాయి కూడా అది పుషింగ్ సినిమానే. ఇలా హిట్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒకటి నడుస్తోంది. దాంతో పాటు రెస్పాన్సిబిలిటీ తీసుకుని డైరెక్టర్లు ఖర్చు తగ్గించండి అంటే, పాత రోజుల్లో ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు బుద్ధిమంతుడు సినిమా అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ని అడిగాడు, లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళని, నాగేశ్వరరావు ఫ్లాప్ సినిమాకి ఎంత వస్తుంది అని అడిగాడు. ఆయన 6 లక్షలు వస్తుందండి అని చెప్పారట వాళ్ళు ఆ రోజుల్లో. 68 ఆనాటి మాట. చెబితే, అయితే నా దగ్గర ఒక కథ ఉంది, ఒక రైటరు సినిమా తీస్తాను అంటున్నాడు, బాగుంది, నాకు నచ్చింది, నేను డేట్లు ఇస్తాను, మీరు ఆ 6 లక్షలే ఇవ్వండి, ఆయనకి సినిమా తీసుకుంటాడు అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళి 6 లక్షలు తెచ్చి సినిమా తీశారు, బుద్ధిమంతుడు అనే సినిమా. ఆ సినిమా బీభత్సమైన హిట్ అయింది. ఫ్లాప్ అవుతుంది అనుకుని ఫ్లాప్ అయితే అని ప్రిపేర్ అయి తీసిన సినిమా అది. కానీ అది బీభత్సమైన హిట్ అయ్యి ఆ రోజుల్లోనే 40 నుంచి 50 లక్షలు వసూలు చేసింది. ఈవెన్ దానవేరు సూరకర్ణకు ఆయన పెట్టింది కూడా 10 లక్షల లోపు, అది 2 కోట్లు కలెక్ట్ చేసింది అప్పట్లో. కాబట్టి తక్కువ డబ్బుల్లో సినిమా తీసి ఎక్కువ డబ్బులు చేసుకోవటం అనేదే బెటరు. కాబట్టి మీరు బడ్జెట్ పట్ల, డేస్ పట్ల ప్లానింగ్ ముందే చేసుకోండి. ఈ ముందస్తు ప్లానింగ్ లేకుండా సెట్ మీదకి వెళ్ళే ఆలోచనలు, కాల్ షీట్లు తీసుకున్న తర్వాత ప్లానింగ్లు చేయకండి. ఎంతమందితో ఏ రోజు ఎన్ని సీన్లు తీస్తున్నాం దగ్గర నుంచి కాంపాక్ట్గా డిజైన్ చేసుకోండి. కేవీ రెడ్డి గారి పద్ధతిలో వెళ్ళండి అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన మొత్తం మీ మీద అంటే డైరెక్టర్ సెంట్రిక్గా నడుస్తోంది కథ అంతా. మీరే ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నారు కాబట్టి మీరు క్రమశిక్షణతో ఉంటే ఇండస్ట్రీ బతుకుతుంది, లేకపోతే ఇండస్ట్రీ చచ్చిపోతుంది. మీరు మీ కోరికలు తీర్చుకోవడం కోసం నిర్మాతల్ని నలిపేయకండి. ఈ 2 మాటలు ఆయన ప్రముఖంగా చెప్పాడు అక్కడ. దీన్ని వార్నింగ్గా తీసుకుంటారా లేకపోతే ఇంకోలా తీసుకుంటారా అనేది ఇక వాళ్ళ ఇష్టం. ఆయన చెప్పదలుచుకుంది అయితే చెప్పేశారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.